నమస్తే దోస్తులు, నా మనసులో అనిపిస్తున్న ఒక మాట మీకు తోడు చెప్తా. మీరు ఎప్పుడైతే దేశం వస్తా అని ఫిక్స్ అయిన రోజు ఉంటుంది చూడు, ఫిక్స్ అయిన రోజు ఉంటుంది చూడు, ఆ రోజే మొత్తం ఫిక్స్ అయిపోన్లి. వీడికి వచ్చి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నేను పని చేసుకుంటా, పైసలు కమాయించుకుంటా అని చెప్పేసి మనసులో పెట్టుకొని మనసుని నిబ్బరం పరుచుకొని రండి. లేకపోతే లేదు నేను దేశం పోతా కదా అనుకొని వీడికి వచ్చిన తర్వాత నాకు పని బాగలేదు, నచ్చలేదు, అది లేదు ఇది లేదు అనుకొని మళ్ళీ రిటర్న్ పోయిర్రు అనుకోర్రి. మినిమం కొన్ని ఎక్కువనే డబ్బులతోటి కూడుకున్న పని దేశం రావడము, టికెట్ ఖర్చు, అన్నీ వీసా ఖర్చు, ఆ ఖర్చు ఈ ఖర్చు, మనం తెచ్చుకునే వస్తువుల ఖర్చు, అన్నిటి గురించి ఆలోచించే డిసిజన్ తీసుకోవాలి. నేను ఎన్ని కష్టాలు ఉన్నా ఒకవేళ మంచి కంపెనీలో దొరికితే మంచిగా, దొరకకపోతే కూడా ఎట్లాంటి కష్టమైనా కూడా వీసా రెండు సంవత్సరాలు ఉంటుంది కదా, 2 సంవత్సరాలు కంపల్సరీ కంప్లీట్ చేసే నేను ఇంటి ముఖంకి వస్తా అని చెప్పేసి అనుకున్న వాళ్ళే దేశం గురించి ఆలోచించుర్రి. లేదా వీడికి వచ్చి వెంటనే మర్రిపోతే ఆడ బాకీ చేసుకొని తెచ్చిన పైసలు ఆడ బాకీ అయిపోతుంది, వీడికి వచ్చిపోయిన పైసలు ఇవి లాస్ అయిపోతారు, అంతా లాస్ అయిపోతారు. అందుకే చెప్తున్నా, పక్కా ఫిక్స్ అయి ఉంటేనే నేను దేశం పోయి కమాయించుకుంటా, మంచిగా పంపించుకుంటే ఇంటికి అంటేనే రండి. ఉంటా మరి, బాయ్. ఈ వీడియో మీకు పనికి రాకున్నా కానీ కొత్తగా దేశం వచ్చేటోళ్ళకు, వచ్చి పారిపోయేటోళ్ళకు అలా పనికొస్తుంది, అలా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.